మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం దగ్గర పలు రంగాల వాళ్ళు ర్యాలీ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అసలు ఈ ర్యాలీ అనేది ఎందుకు చేస్తూ ఉన్నారు, వాళ్ళ నినాదాలు ఏంటి అనేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏపూరి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి. అదే విధంగా రైతు పండించిన పంటలకి ఈ రోజు గిట్టుబాటు ధరలు లేవు. ప్రధానంగా వినుకొండ ప్రాంతంలోనే కందులు అనేటటువంటివి వందల టన్నులు ఈ రోజు రైతుల దగ్గర నిల్వలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వము ఓరిక చేష్టలుడికి చూస్తా ఉన్నారు తప్ప రైతుల దగ్గర ఉండి పంటను కొనుగోలు చేసే దానికోసం సిద్ధంగా లేవు. ఎందుకనంటే ఎన్నికలకు ముందు ఏమి హామీ ఇచ్చారో ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం, రైతు దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, మీకు మద్దతు ధర ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి మాటలు మొత్తం కూడా గాలికి పోయినాయి. అదే విధంగా సంవత్సరం దాటింది, అయినా సరే అన్నదాత సుఖీభవ అనేటటువంటిది ఇంతవరకు అడ్రస్ లేదు. అందుకని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చినాయో ఆ హామీలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు కూడా అందజేయాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక వర్గానికి, పేదలకి, రైతులకి వ్యతిరేకంగా ఏదైతే మీరు చట్టాలు తేవాలని చూస్తున్నారో ఆ చట్టాలు మొత్తం వెనక్కి తీసుకోవాలి. లేదనుకుంటే రాబోయే కాలంలో కార్మిక వర్గం, రైతులు ఐక్యంగా పోరాడి మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నా పేరు రాజార్పు ముని వెంకటేశ్వర్లు అండి. వినుకొండ మండలం రైతు సంఘం నాయకులు. మన వినుకొండ నియోజకవర్గం నూజెల్ల మండలం ములకలూరు గ్రామంలో 2500 క్వింటాల కందులు అట్లనే ఆగిపోయి ఉన్నాయి. మరి ఆ కందులు కొనుగోలు చేసి గిట్టుబాటు ధరకి మరి రైతుల దగ్గర కొంటామని చెప్తున్నారు. మాటలు తప్పితే ఆ ధాన్యం కొనుగోలు లేదని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ రోజున మరి ఈ బంధు సందర్భాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. త్వరగా ఆ గ్రామాల్లో వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ కందులు కొనుగోలు ఆగిపోయి ఉన్నదో ప్రతి ఒక్క గ్రామంలో చొరవ తీసుకొని రైతుల దగ్గర ఉన్న కందులు పొగాకు కొనుగోలు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. అంగన్వాడీ జిల్లా కోశాధికారిని నేను. ఇవాళ ఎందుకంటే ప్రధానంగా అంగన్వాడీలకు చాలా సమస్యలు ఉన్నాయండి. అంగన్వాడీలు ఎంతసేపు యాపులు అనుకోవడం జరుగుతుంది, కానీ ప్రీ స్కూల్ మీద కానీ మిగతా విషయాల మీద కానీ మేము దృష్టి పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఇవాళ ఈకేవైసీ చేయడానికి వచ్చేసరికి ఈకేవైసీ ఫోటో తీసుకోవాలి, అలాగే వాళ్ళకి ఫుడ్ ఇచ్చేటప్పుడు ఫోటో రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈకేవైసీ చేసినప్పుడు ఆధార్లో ఎవరి ఫోటో అయితే ఉందో వాళ్ళ ఫోటోని మేము ఫుడ్ ఇచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేసామంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక బాబు ఉంటాడు కదా, ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫాదర్ది ఆధార్ మేము తీసుకోవడం జరిగింది ఈకేవైసీలో. అలా జరిగినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మేము ఫీడింగ్ ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళకి ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఫాదర్ ఫోటో వస్తుంది. ఫాదర్ ఫోటో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫాదర్ ఫీడింగ్కి ఇంట్లో వాళ్ళు పనులు మానుకొని, వాళ్ళ ఉద్యోగాలు మానుకొని ఫీడింగ్కి అంగన్వాడీ సెంటర్కి రాలేరు. దానివల్ల ఏమవుతుంది, ఇవాళ మేము మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. అదంతా కూడా మార్చుకోవాలి అంటే ఆ నేమ్స్ అన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఈ కారణం చేత మేము వాళ్ళకి రోజు సెంటర్లోనే మేము కూర్చొని ఆ తల్లుల్ని పిలిపించుకొని మిగతా విషయాల మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. ఉన్న టైం అంతా కూడా దానికోసం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా దానికోసం టైం వేస్ట్ అయిపోతున్నప్పుడు మిగతా అంశాల మీద మేము ఎలా దృష్టి సారించగలం? అలాగే ఎక్కడో అంగన్వాడీ టీచర్స్ని 10th క్లాస్ బేసిస్ మీద తీసుకొని ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా యాప్లన్నీ తీసుకొచ్చి మమ్మల్ని అంత వర్క్ చేయిస్తున్నారు. ఈ వర్క్ చేసేటప్పుడు కనీసము బేసిక్ ట్రైనింగ్ కూడా ఎవరికి ఇవ్వలేదు. మీరు వర్క్ చేయండి అవ్వట్లేదు, ఉన్న ఈ బ్యాలెన్స్ ఉంది, పెండింగ్ ఉంది అంటున్నారు తప్పితే ఏ ఒక్క అంగన్వాడీ టీచర్ కన్నా ట్రైనింగ్ ఇచ్చారా? ఇంతవరకు ఒక్క టీచర్ కూడా ట్రైనింగ్ ఇచ్చిన పాపాను పోలేదు. ట్రైనింగ్ ఇవ్వకుండా వర్కర్స్ ఎలా చేస్తారు? అలాగే ఎక్కడన్నా సెంటర్స్లో టీచర్స్ ఖాళీగా ఉన్న సెంటర్స్ ఉంటాయి, అక్కడ ఓన్లీ హెల్పర్స్ మాత్రమే ఉంటారు. హెల్పర్స్కి మరి ఇంత చేత అవుతుందా? చేత కాదు కదా చేయడానికి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు అప్పుడు వచ్చి మీకు అందరికి జీతాలు పెంచుతామమ్మా, మీరేం భయపడద్దు, మీకు చేస్తాము అన్నారు. ఇవాళ నిత్యావసరాల ధరలు కానీ మిగతా సరుకులు కానివ్వండి, కూరగాయలు ఇవన్నీ కూడా ఎంత పెరిగి ఉన్నాయి. 11,500 జీతంతో ఎవరు ఫ్యామిలీని రన్ చేయగలుగుతారు ఇవాళ? ఇవన్నీ కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇన్ని చేసినా కూడా పైగా మనది ఆడవాళ్ళు మాత్రమే చేసే డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో మాకు ఇంతవరకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ లేదు. ఇంతవరకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇస్తే ఇప్పుడు ఆడవాళ్ళు అంటే సహజమే కదా, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా ఏమొచ్చినా మేము జీత నష్టం మీద సెలవు పెట్టుకోవాల్సిందే తప్పితే వేతనంతో కూడిన సెలవులు కూడా మాకు లేవు. అది కూడా ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. అట్లాగే ఈ యాప్లన్నీ కూడా పునరుద్ధరించి చక్కగా మంచిగా చేసి అన్నీ కలిపి ఒక్క యాప్లో ఉండేటట్లుగా చేసి మా వర్క్ని సులభతరం చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా మెయిన్ డిమాండ్ అది. కనీస వేతనం 26,000 చేయాలని కూడా అడుగుతున్నాం.